లగచర్ల ఘటనకు రాజకీయ రంగు పులిమి పేదల భూములు గుంజుకునే కుట్రను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. భూములు కోల్పోతామన్న ఆవేదనతో నిరసన తెలిపిన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అమానుషంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన రైతుల కుటుంబాలకు చెందిన గిరిజన మహిళలు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. తమ సమస్యలను వివరించిన వారు మగవారిపై కర్కశంగా వ్యవహరించారని చెబుతూ కంటతడి పెట్టారు. గిరిజన రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారి కుటుంబ సభ్యులను విడిపించే వరకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎదుర్కొనేందుకు ప్రజా, గిరిజన, దళిత, మహిళా సంఘాలు ముందుకు రావాలని అన్నారు. మాకు నరేందర్ అన్న చెప్పలేడు, కేటీఆర్ అన్న చెప్పలేడు మీరు దాడి చేయండి అని. మాకెవ్వరు చెప్పలేరు. మా ఫార్మా వస్తుంది, మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నాం. మేము గిరిజన వాళ్లకు కలెక్టర్ సార్ వచ్చిండు అనే విషయం ఎవరికి తెలియదు. దాడి చేయాలని ఎవరు చేయలేరు. గన్ మ్యాన్ని తీసుకురావాలి, పోలీసులను కూడా తీసుకురావాలి. కలెక్టర్ ఒక్కడే వచ్చిండ్రు, ఎవరిని తీసుకురాలేరు. తనతో పాటు ఎవరన్నా ఉండాలి కదా, పోలీసులన్నా గన్ మ్యాన్స్ అన్నా ఎవరన్నా ఉంటే ఇట్లా అవుతుండేనా, కాకుండే. మాకు ఎవరు చెప్పలేరు. మాకు భూమి పోతున్నదని, మా పొట్ట కలుస్తున్నదని మేమేం పోట్లాడుతున్నాం సార్. ఎవరు చెప్పి నీకు ఎవరు రాలేరు, మాకు ఎవరు చేయలేరు. మేము పని పోయినాక పని పోయి చేసి వచ్చి తిని పడుకున్న తర్వాత మా ఆయన కూడా పోలేడు సార్. ఆ గొడవకు లేదు, ఏం లేదు. ఇట్లా పట్టుకొచ్చి ఇట్లా కొట్టితే ఎట్లా పరిస్థితి, మాకు మా భూమి పోతుంది, ఇంకా మేము దెబ్బలు తినాలి సార్. ఇట్లా లాస్ట్ ఫోన్ చేసి మీటింగ్ ఉంది దాంటే పోయిండు. ఇక పోయినంత మాత్రం మళ్ళీ అందులో ఉన్నాడో లేడో తెలియదు సార్. ఇక 3 రోజులు అయితే తొలకపోయిండు. ఎడికి పోయిండ్రేమో ఇంకా కూడా తెలియదు. మొన్న 4 రోజుల కింద చూపించుకొచ్చినాం, టెస్టులు చేపించుకొచ్చినాం. ఏమవుతుంది ఎట్లయితే అని నా భయం నాకైతుంది. మాకు ఆ భూమి మా ఇంటికి వచ్చి భూమి ఇస్తారా లేదా అంటే మాకు అడుగుతుండే కదా. భూమి మాది ఊరికేనే పాలన కప్పినేస్తా అంటే ఏమన్నా ఏమి ఇస్తారా? మా భూమి మాకు వచ్చి అడిగినాడా? అందరు రాజీ అయినారు అన్నారంట. వాళ్ళు రాజీ అయినా అంటే ఓలా దొరకరా మా ముందల. రాజీ అయినా అంటారు, ఎవరు అన్నారో ఓలా దొరకరా మా ముందల మేము అడుగుతున్నాం. నేను ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, అడ్డగోలుగా మాట్లాడుతున్న మంత్రులను ఒకటే అడుగుతున్నాను. వీళ్ళలో ఏ ఒక్కరన్నా మేము తయారు చేస్తే, మేము రెచ్చగొడితే, మేము పైసలు ఇచ్చి కొట్లాడమంటే కొట్లాడటం లెక్క కళ్ళబడుతురా? దయచేసి ఒక్కసారి కళ్ళు సరిగ్గా పెట్టి చూడాలని కోరుతున్నాం. వాళ్ళ ఆవేదన మీరు విన్నారు. ఇంత స్పష్టంగా, ఇంత డైరెక్ట్గా ఇవాళ చెప్తున్నారు. మాకు కనీసం నోటీస్ ఇవ్వలే, ఎవరు వచ్చి చెప్పలే, అసలు ఫార్మా పార్క్ ఎందుకు పెడుతున్నారో తెలియదు, దానివల్ల మాకు వచ్చేది ఏందో తెలియదు, మా పిల్లలకు లాభం ఏందో తెలియదు. కనీసం ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం 9 నెలల నుంచి లొల్లి పెడుతుంటే వాళ్ళే చెప్పినారు. ఇప్పుడు మీరు విన్నారు 8-9 నెలల నుంచి లొల్లి పెడుతున్నామని. ఒక్క ప్రయత్నం కూడా చేయలే.